హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దినేష్. సో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది. సో ఈరోజు సంక్రాంతి పండుగ ఫస్ట్ డే భోగి. అసలు భోగి పండుగ హైదరాబాద్లో ఎట్లా జరుపుకుంటున్నారు, అసలు సంక్రాంతి స్పెషాలిటీ ఏంటి, స్పెషల్ ఫుడ్స్ చేసుకుంటారు కొంతమంది, పిండి వంటలు ఇట్లాంటివి ఏమేమి ఉంటాయి అసలు జనాలకు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ప్రజెంట్ శ్రీనగర్ కాలనీలో ఉన్నాం అనమాట. ఇక్కడ భోగి మంటలు వేసుకొని చేసుకుంటారు అనమాట ఎర్లీ మార్నింగ్. సరే వాళ్ళని అడిగి తెలుసుకుందాం పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు, అసలు భోగి పండుగ స్పెషాలిటీ ఏంటిది అనేది మనం ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం రండి. హాయ్ మ్యామ్, మీ పేరు? విద్య. సో భోగి పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు మీరు ఇక్కడ? మీరు చూస్తున్నారు కదా. సో మంటలు వేసుకుంటాము, నోములు ఉంటాయి, అండ్ దెన్ పూజ. సో దిస్ ఈస్ బేసికలీ ఫర్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్. పంచభూతాలకి మనము ఒకసారి ఫస్ట్ దండం పెట్టుకుని ఇవాటి నుంచి హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ లార్డ్ ఇంద్ర అన్నమాట. ఓకే. సో భోగి పండుగకి అంటే సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలతో స్టార్ట్ చేసుకుంటారు. సో ఎట్లాంటి పిండి వంటలు చేసుకుంటారు మీరు? తెలంగాణలో అయితే మేబీ ఒక 3-4 డేస్ ముందు నుంచే సకినాలు, అరిసెలు, కజ్జికాయలు, సో సజ్జ రొట్టెలు. సో ఇవాళ చేసుకునే కొన్ని ఉంటాయి, ముందు మనం లాంగ్ రన్లోకి ఒక 1 వీక్ 10 డేస్ తినడానికి ఉంటాయి. సో డిఫరెంట్ ఐటమ్స్. ఓకే. సో అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీరు ఉన్నప్పుడు భోగి పండుగ ఎట్లా చేసుకుంటే ఇప్పుడు మీరు ఎట్లా చేసుకుంటున్నారు? ఇట్లానే చేసుకుంటారు, సాంప్రదాయం ప్రకారం అన్ని పాత రోజులే చేసుకుంటున్నారు. అమెరికాలో కూడా ఇవే చేసుకుంటున్నారు. భోగి మంటలు ఎక్కువ వేయనివ్వరు కానీ అక్కడ పిండి వంటలు అవి చేసి అందరినీ పిలుచుకుంటారు. సాటర్డే సండేస్ అన్ని పండుగలు చేసుకుంటారు వాళ్ళు. మిగతా టైంలో మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మా అబ్బాయి పంపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో అసలు భోగి పండుగ అంటే విశిష్టత ఏముంటదమ్మా, మీరు చెప్పండి దాని గురించి. లక్ష్మీదేవి పూజ చేస్తారు అనుకుంటే. చెప్పండి సార్, భోగి పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు మీరు? ఇది నేచర్ని ప్యూరిఫికేషన్ కోసమే. పంచభూతాలకు ఆమె చెప్పినట్టు పంచభూతాలను, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాన్ని మనం ప్యూరిఫై చేసేదానికి మన వంతు మనం ప్రయత్నం చేయడం అంతే. ఓకే. ఇప్పుడు ఉండేది నేచర్లో ఉండేది చల్లగా ఉంది కదా, వాతావరణం నేచర్లో చల్లగా ఉంది కాబట్టి దాన్ని మనం మన వంతుతో కొంత వేడి చేసి బ్యాలెన్స్ చేయడం నేచర్లో, అంతవరకు. సార్ చెప్పండి. నా పేరు రమేష్ బాబు. సో భోగి పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు? బాగానే జరుపుకుంటున్నాం. అంటే నవంబర్, డిసెంబర్ పంటలు బాగా వస్తాయి కదా, ఆ పంటలను వాళ్ళందరూ ఇండ్లకి తీసుకొని వచ్చి ఎంజాయ్ చేయడానికి వేస్తారని మేము అనుకుంటున్నాము. పూర్వం ఏదో చెప్పేవాళ్ళు, ఎందుకు వేసేవాళ్ళు, ఏం కథ అనేది ఇదే హిస్టరీ ఉంది, అది మనకు గుర్తులేదు. సో మీరు విలేజ్కి వెళ్ళలేదా ఈసారి? మాకు ఇదే విలేజ్ నుంచి వచ్చేసాం అనమాట. ఇక్కడే ఉంటాం మొత్తం అంతా. పల్లెలు ఉన్నాయి, ఇండ్లు భూములు ఉంటాయి కానీ పోలేదు అక్కడ ఎవరు. అది పంటలు బాగా పండితే వాళ్ళు సంతోషంగా తెచ్చుకొని ఇది చేసేవాళ్ళు అనమాట. ఓకే. హాయ్ నాన్న, నీ పేరు? చార్విక. సో ఇప్పుడు భోగి పండుగ చేసుకుంటున్నావు కదా నువ్వు ఈరోజు. హ్యాపీ భోగి అని చెప్పు అందరికి. హ్యాపీ భోగి. హాయ్ అండి. హ్యాపీ భోగి. సో భోగి పండుగ స్పెషాలిటీ ఏంటి అసలు? భోగి పండుగ గురించి ఏం చెప్తారు మీరు? భోగి మంటలు ముఖ్యం అండి భోగి పండుగ అంటే. చిన్నపిల్లలకి భోగి పండ్లు పోసుకుంటాము సాయంత్రము, అదొక పండగలాగా సంబరాలు చేసుకుంటాము. మెయిన్ ఇంపార్టెంట్ రేగి పండ్లతో భోగి పండ్లు పోయటం పిల్లలకి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా ఆనందంగా ఉంటది ఈ భోగి పండుగ అన్నది. సో మరి రేపు సంక్రాంతి పండుగ, ఎట్లా ఉంటుంది? సంక్రాంతి ఇంకా చాలా బాగుంటదండి. ఊర్లలో అయితే అందరం గ్యాదర్ అయ్యి పెద్ద ముగ్గులు వేసుకుంటూ ముగ్గులతో ఆనందం పరుచుకుంటాం అందరము. అరిసెలు, గారెలు, అరిసెలు, కారాలు అవన్నీ చేసుకొని ఆ వంటలతో బాగా ఆనందంగా ఉంటామండి. బిజీగా ఉంటాము. అరిసెలు అంటేనే ఈ పండగ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి సిటీలో కూడా మేము చేసుకుంటే మా అపార్ట్మెంట్స్ లో మేము బాగా చేసుకుంటామండి. ఇదిగో ఇంత బిజీలో కూడా మేము కిందికి వచ్చి భోగి మంటలు వేసుకొని ఆనందంగా ఉన్నాము. సార్ చెప్పండి సార్, భోగి పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు మీరు? భోగి పండుగ మేము పల్లెటూళ్ళకి వెళ్ళిపోయినా సిటీలో కూడా ఆ సాంస్కృతిక సంప్రదాయాల్ని, మన పురాతన సాంప్రదాయాల్ని పాటిస్తున్నాము.
ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మా అపార్ట్మెంట్ మా కాలనీలో కూడా అందరూ భోగి మంటలు వేసుకుంటారు. అపార్ట్మెంట్ అయినప్పటికీ భోగి మంటలు వేసుకుంటున్నారు. భోగి మంటలు అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో మొత్తం ఉన్న ఇంటికి ఉన్న పీడ కానీ దరిద్రం కానీ అవన్నీ పోవాలని చెప్పి, అవన్నీ నాశనం అయిపోవాలి, దహనం అయిపోవాలని చెప్పి దానికి ప్రతీకగా భోగి మంటలు వేస్తారు. అది మెయిన్ భోగికి. అలాగే చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా పిల్లలకి భోగి పీడ పోవాలనే ఆ భోగి పళ్ళు పోస్తారు. అది భోగి యొక్క ప్రత్యేకత. ఇక సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండగ. ఇది మొదటి పండగ కాబట్టి అందరు చాలా ఆనందంగా చేస్తారు. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఉండేటట్టయితే సిటీ నుంచి చాలామంది అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇంకా ఇక్కడ కూడా ఉన్నవాళ్ళు కూడా ఆ సంస్కృతి సంప్రదాయాలు ఏం మర్చిపోకుండా ఇక్కడ కూడా ఆనందంగా జరుపుకోవాలని వాటిని ఇక్కడ కొనసాగిస్తున్నారు. అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఇది. పండగలు తెలుగు సాంప్రదాయాలను ఇంకా మన వాళ్ళు ఈ రాను పెరుగుతూ ఉంది. సాంస్కృతిక సంప్రదాయాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంది జనాలకి. అది చాలా మంచి విషయం. అలాగే మీ ఇలా టీవీ వరకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. హాయ్ సార్. సో భోగి పండుగ ఎట్లా చెప్పుకుంటారండి మీరు? మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈహా ప్రేక్షకులందరికీ మా తరఫు నుంచి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాగ మిమ్మల్ని అందరినీ మనం ఇంకోసారి ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో భోగి పండుగ ఎట్లా, అంటే భోగి పండుగ స్పెషాలిటీ ఏంటిది, ఎట్లా జరుపుకుంటున్నారు మీరు? అంటే నా ఉద్దేశంలో యాక్చువల్గా పాతదనాన్ని, పాత అలవాట్లని, చెడుతనాన్ని అంతా వదిలేసుకుని మనం కొత్తదనానికి ఆహ్వానిస్తూ ఈ సింబాలికల్గా మనకి భోగిలో భోగి మంటలో పాత వస్తువులు పడేయటం అనగా ఏంటంటే మనలో ఉన్న చెడు, పాత అలవాట్లు, చెత్తదనాన్ని అంత ఏదైతే ఉన్నాయో అవన్నీ మంటలోని పడేయటము అన్నట్టుగా సింబాలికల్గా మనకి ఇది సాంప్రదాయంగా వచ్చిన అలవాటు కింద నేను అనుకుంటున్నాను. సో అలాగా కొత్తదనానికి మనం ఆహ్వానిస్తూ ముందుకు వెళ్ళటం, కొత్త ఆశయాలతోటి, కొత్త కోరికలతోటి ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని భోగి ఒక ప్రాముఖ్యత నేను అనుకుంటున్నాను. సో పిండి వంటలు ఎట్లా ఏమేమి చేసుకుంటున్నారు సార్ మీరు ఈసారి? మరి అయ్యో చెప్పక్కర్లేదు, ఎందుకంటే సంప్రదాయపరంగా మనకి చాలా పాత ఉన్నాయి. ఏంటంటారు, ట్రెడిషనల్గా చేసుకునేవి చాలా ఉన్నాయి మన ఇంట్లో. అవన్నీ చేసుకుని ఎంజాయ్ చేయడం, అందరినీ కలుసుకోవడం, ముఖ్యంగా మన చుట్టాలందరినీ కలవడం, మన వాళ్ళందరితో షేర్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. విల్ బి యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ అనమాట, పొంగల్ కోసము. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు అన్నట్టుగా చాలా ఇంపార్టెన్స్ మనకి సంప్రదాయపరంగా. సో భోగి పండుగ, సంక్రాంతి, కనుమ, ఈ 3 డేస్కి డిఫరెంట్ ఒక్కొక్క రోజుకి ఏమేమి స్పెషాలిటీ ఉంటుంది సార్? స్పెషాలిటీ సంక్రాంతి నేను అనుకోవటం ఏంటంటే ముఖ్యంగా రైతు కష్టపడి తను తీసుకొచ్చిన ప్రొడ్యూస్ని హార్వెస్ట్గా కింద ఈరోజు మనం అంటే తన కష్టానికి, శ్రమకి ఫలితంగా వచ్చేది పండుగగా నేను అనుకుంటున్నాను. మన ఆంధ్రాలోనే కాదు, పాన్ ఇండియాలో రకరకాల రాష్ట్రాల్లో రకరకాలుగా రైతు తను పడిన కష్టానికి వచ్చిన హార్వెస్ట్ డేస్ అన్నమాట పొంగల్. సో ఆ రకంగా మనం రైతు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, మీ పేరు? హాయ్, కిరణ్ అండి. కిరణ్. సో కిరణ్ గారు చెప్పండి, భోగి పండుగ ఎట్లా చేసుకుంటున్నారు మీరు? భోగి అంతా రిలేటివ్స్ అంతా వచ్చారు ఊరి నుంచి. మేము వెళ్ళటానికి ఛాన్స్ లేదు, వాళ్ళే ఇక్కడికి వచ్చారు. సో అందరు ఉండటం అదే హ్యాపీ, అదే భోగి. సో మీరు విలేజ్కి వెళ్ళడం వీలు కాలేదు కాబట్టి విలేజ్లో ఉన్న అందరినీ ఇక్కడ వీలు చేసుకున్నారా? అవునవును. సో భోగి పండుగకి, సంక్రాంతికి, కనుమ, అసలు సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు. అదే మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు మీరు చెప్పండి పండుగకి? పిండి వంటలు అంటే అవి ఎప్పుడు చేసే అరిసెలు, ఇంకేమున్నారా, లడ్డూలు, అవే రెగ్యులర్. సో భోగి పండుగ స్పెషాలిటీ అని చెప్పమంటే మీకేం తెలుసు సార్, మీరేం చెప్తారు? అంటే చిన్నప్పటి నుంచి గుర్తున్నది భోగి అంటే పొద్దున్న లేచి భోగి మంటలు వేసుకోవటము, అంత పిల్లలంతా గ్యాదర్ అయ్యి చుట్టూ ఉండి 1 గంట 2 గంటలు అట్లా ఉండి తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి పిండి వంటలు తింటాము, ఫ్యామిలీ అంతా గ్యాదరింగ్. సో ఓకే. సో మరి విలేజ్లో చేసుకునే సంక్రాంతి పండుగకి, హైదరాబాద్లో చేసుకునే సంక్రాంతి పండుగకి మీకు ఎట్లా ఉంటుంది తేడా? డిఫరెన్స్ అయితే ఉంది. విలేజ్ అంటే పెద్ద ఇల్లు, గార్డెన్,
అందరూ రావటం. ఇక్కడ అంటే క్లోజ్ ఎవరైతే ఫ్రీగా ఉన్నారో వాళ్ళే రాగలుగుతారు కదా. సో క్లోజ్ ఫ్యామిలీ అయిపోయింది. సో అలాగే అదే డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. ఓకే.